పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం నమ్మగలమా? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆగిందా? ఇప్పటికీ ఆగినట్లు కనిపించినా ఇంకా ఏదో కాల్పుల విరమణ ఉల్లంఘనకు చాలాసార్లు శాంతి ప్రకటన చేసిన ట్రంప్ని నమ్మలేమట. డొనాల్డ్ ట్రంప్ మాటల్ని నమ్మలేమని ఇప్పటికే మొత్తం ప్రపంచమంతా అంటుంది. ముఖ్యంగా ఆయన ఈరోజు చెప్పిన మాటలు రేపటికి మారిపోతుంది. ఇజ్రాయెల్ను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నా, ఆ ప్రకటనతో సంబంధం లేదు అన్నట్లుగా అమెరికా విషయంలో ఎక్కడ కూడా ఇజ్రాయెల్ కాంప్రమైజ్ అవ్వడం లేదు. అగ్రరాజ్యాధినేత ట్రంప్ చేసిన శాంతి ప్రకటనతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఇక అంతా కుదురుకుంటుందని, అన్ని వ్యవస్థలు మళ్లీ గాడిలో పడతాయని ఆశపడుతుంది. ముఖ్యంగా మొన్నటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ అది చాలాసార్లు ఉల్లంఘనకు గురైనట్లంటని, ఇప్పుడు ప్రకటించిన 60 రోజుల ట్రయల్ కాలంలో కూడా అదే జరిగే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. తాజా ఒప్పందంతో తమకు సంబంధం లేదని, ఇరాన్పై అమెరికా దాడులకు కారణమైన ఇజ్రాయెల్ ప్రకటించడం పూటకో మాట అన్నట్లుగా ట్రంప్ వ్యవహార సరళి చూస్తే వచ్చే 60 రోజుల కాలంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు 4 నెలల యుద్ధం చేసి ఇరాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అమెరికా చివరికి ఏం సాధించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాంతి ఒప్పందంలో ప్రతిపాదించిన అంశాల్లో చాలా వరకు ఇరాన్కు అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తుండగా, ఈ యుద్ధం కారణంగా $100 బిలియన్ చేతి చమురు వదిలించుకోవడం, దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి నెట్టడం తప్ప అమెరికా సాధించిందేమీ లేదని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్కు అమెరికా అనేక రాయితీలు, పలు రంగాల్లో సహకారం అందించేందుకు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్కు చెందిన మొహరా వార్తా సంస్థ ప్రకారం 14 అంశాల ముసాయిదా శాంతి ఒప్పందంలో యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, దాని మిత్ర దేశాలు కలిసి $300 బిలియన్, ఇండియన్ కరెన్సీలో 25 లక్షల కోట్లు వారి ఆర్థిక ప్యాకేజీ అందిస్తాయి. అలాగే అమెరికా విధించిన ఫ్రీజింగ్ కారణంగా విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన ఇరాన్కు చెందిన $24 బిలియన్ నిధులను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ఇరాన్ ఇంధన విక్రయాలపై కొన్ని దశాబ్దాలుగా ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుంది. అంతర్జాతీయ సముద్ర రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ తిరిగి తెరవాల్సి ఉంటుంది. దీనికి ప్రతీకగా రానున్న 30 రోజుల్లో ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని కూడా పూర్తిగా తొలగిస్తారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణ, నిధుల విడుదలపై తుది నిర్ణయాలకు సంబంధించి కొన్ని చిక్కులున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 60 రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపై తుది ఒప్పందం ఆధారపడి ఉంటుంది. యుద్ధం ఆపాలంటే గతంలో ఫ్రీజ్ చేసిన తమ దేశానికి చెందిన $24 బిలియన్ విలువైన ఆస్తుల అంశం తేల్చాలని ఇరాన్ పట్టుబట్టింది. ఈ మేరకు ఒప్పందానికి ముందే $12 మిలియన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఇరాన్ మీడియా ప్రచారం చేస్తుంటే, అమెరికా మాత్రం ముందు మీరు ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయండి, ఆ తర్వాత నిధులిస్తామని కండిషన్లు పెడుతుంది. 100 రోజులకు పైగా సాగిన యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది పక్కన పెడితే చమురు కంపెనీలు మాత్రం కొన్ని నెలల పాటు పండగ చేసుకున్నాయి. సాధారణ ప్రజలు మాత్రం పెట్రోల్, గ్యాస్ ధరలు చూసి కన్నీరు పెట్టుకున్నారు. హార్మోజ్ జలసంధిలో పరిస్థితులు కుదుటపడ్డాయనే వార్తలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. కొన్ని వారాలుగా రాకెట్లా ఎగిరిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇప్పుడు మెల్లగా దిగి వస్తున్నాయి. అయితే అసలు సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఎందుకంటే 107 రోజుల యుద్ధం కారణంగా ఏకంగా $112 బిలియన్ అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల 10.60 లక్షల కోట్లు నష్టపోయిందని బ్రౌన్ యూనివర్సిటీ చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాక్టర్ అంచనా వేసింది. అదే సమయంలో అమెరికా దేశస్తులపై ఇంధన ధరల పెరుగుదల వల్ల $58.6 భారం పడింది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై పెంటగాన్ అమెరికన్ కాంగ్రెస్ను సమర్పించిన వివరాల ప్రకారం యుద్ధం మొదటి 6 రోజుల్లో $11.3 బిలియన్ వేశారు. ఆ తర్వాత నుంచి రోజుకు సగటున $1 బిలియన్ చొప్పున ఖర్చయినట్లు పేర్కొంది. ఇదే సమయంలో యుద్ధకాలంలో ప్రతి అమెరికన్ కుటుంబంపై సగటున $447.52 అదనపు భారం పడింది. అయితే దాడులకు ముందు సైనిక పరికరాలు, సిబ్బందిని సమకూర్చుకోవడానికి చేసిన ఖర్చులకు ఈ లెక్కల్లో చేర్చలేదు. అందువల్ల ఈ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా తాజాగా ముసాయిదా ఒప్పందంలో ప్రతిపాదించిన ఆర్థిక ప్యాకేజీలను అమెరికా అంగీకరిస్తే దాని ఖర్చుల భారం తడిసిమోపడవుతుందన్న ఆందోళన ఆ దేశ ప్రజల్లో వ్యక్తమవుతుంది. దాంతో రానున్న 60 రోజుల్లో ఒప్పందం కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై జరిగే చర్చల్లో ఇదే కీలకం కానుంది. ఫ్రీజ్ చేసిన ఇరాన్కు చెందిన నిధులను ఎలా విడుదల చేయాలి, ఆంక్షలు ఎంతవరకు సడలించాలి, 100 రోజుల విధ్వంసం తర్వాత ఇరాన్ పునర్నిర్మాణానికి ఎంత అవసరమవుతుంది, అందులో ఎంత మేరకు సహాయం అమెరికా చెల్లించాలి, ఎంతకాలం ఈ ప్యాకేజీ కొనసాగించాలనే అంశాలపై చర్చలు సాగే తీరుపైన ఒప్పంద పరిస్థితి ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ మాత్రం తేడాలొచ్చినా ఒప్పందం పరిస్థితి అంతే సంగతులు.
ఇక అన్ని షరతులు అంగీకారం కుదిరి తుది ఒప్పందాల్లో అమల్లోకి వచ్చి యుద్ధం ముగిసినా అందులోని ఆర్థిక అంశాలు ఇతర ఒప్పందాలు అమలు జరిగే తీరుపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విషయాల్లో ఇరుపక్షాలు ఎవరికి అసంతృప్తి కలిగినా మళ్లీ యుద్ధభేరి మోగవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.